సెప్టెంబర్ 1 తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతోనే లిఖించదగిన రోజు. ఒక దార్శనికుడు, ఒక హైటెక్ సిటీ రూపశిల్పి, సైబరాబాద్ సృష్టికర్త, 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 2 సార్లు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జాతీయ రాజకీయాల్లో ఒక ఆణిముత్యం చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో రాష్ట్ర విభజనప్పుడు 2013 సెప్టెంబర్ 1న ఆత్మగౌరవ యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన రోజు. ఈ 2 రోజులు పురస్కరించుకుని నిన్న సెప్టెంబర్ 1 పిడివరాల్లో స్త్రీశక్తి కార్యక్రమాన్ని దాదాపు 35,000 మంది మహిళలు నిన్న హాజరై మరి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. గురజాల నియోజకవర్గంలోని అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇంటి పండుగలాగా మరి భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినందుకు అందరికీ, అక్కలకి, చెల్లెళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి హోంమంత్రి అనిత గారికి, అదేవిధంగా గొడ్డిపాటి రావు గారి మంత్రి గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.